మన చుట్టుపక్కల జరుగుతున్న కొన్ని విషయాలను మనం అబ్జర్వ్ చేస్తే మనకేమర్థం అవుతుందంటే మంచి విషయం కన్నా చెడ్డ విషయమే ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. అంటే గాసిప్స్, రూమర్స్, నిజాల కన్నా అబద్ధాలే ఎక్కువగా వ్యాపిస్తాయి. కానీ ఎందుకు అలా జరుగుతుంది? కొంతమంది మనుషుల వల్ల. ఇంకేం ఇష్టం? గాసిప్స్ అంటే ఇష్టం. గాసిప్సా? బాగుంటాయి కదా. ఆ అమ్మాయి అబ్బాయితో తిరుగుతుందంట, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో తిరుగుతున్నాడంట, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట, వీళ్ళిద్దరు లేచిపోయారంట, అది వాడికి హ్యాండ్ ఇచ్చిందంట, ఇది వీడికి హ్యాండ్ ఇచ్చిందంట, వాళ్ళు బ్రేక్ అయ్యారంట, వీళ్ళు ప్యాచ్ అయ్యారంట, వాళ్ళిద్దరు పారిపోయారంట. అబ్బా, వినడానికి పిచ్చే టైం పాస్ ఉంటాయి కదా. మనలో చాలా మంది గాసిప్స్ వింటారు అండ్ గాసిప్స్ చెప్తారు కూడా. అంటే అబద్ధమైన విషయాలు, నిజం లేని విషయాలు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అయితే మాటలు విలువ మనకు కనిపించదు, కానీ అవి చేసే ఎఫెక్ట్ మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. ఈ చిన్న స్టోరీ విన్న తర్వాత మీరు జన్మలో గాసిప్ వినరు, గాసిప్ చెప్పరు కూడా. దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి, ఎండింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఒక చిన్న టౌన్లో ఒక లేడీ ఉందన్నమాట. ఆమె అలవాటు ఏంటంటే ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి మాట్లాడటమే ఆమె అలవాటు. అది నిజమవని అబద్ధం అవని వేరే వాళ్ళ మాటలు, వేరే వాళ్ళ గురించి ఇతరులకు చెప్పడమే ఆమె యొక్క అలవాటు అనమాట. అందరి రహస్యాలు ఆమెకు తెలుసు, అందరి సీక్రెట్స్ తెలుసు, అందరి గురించి ఎక్కడెక్కడో చెప్తూ ఉండేది. ఆమె చెప్పే మాటలు చాలా మందికి, కనిపించిన వాళ్ళ ప్రతి వాళ్ళకి చెప్తూ ఉండేది. కానీ ఆమె గురించి చెప్పదు, ఇతరుల గురించి మాత్రమే చెప్తూ ఉండేది. ఆమె మాటల వల్ల ఇతరులు చాలా బాధపడ్డారు. ఆమె చుట్టుపక్కల నివసిస్తున్న వాళ్ళు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఆమెతో రిలేట్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ ఆమె మాటల వల్ల చాలా బాధపడ్డారు. తను ఒక రోజు ఇవన్నీ తెలుసుకున్న ఆమె ఫీల్ అవడం స్టార్ట్ చేసింది. తను పశ్చాత్తాపడడం స్టార్ట్ చేసింది. అయ్యో, నా వల్లే ఇతరులు చాలా ఇబ్బంది పడుతున్నారే, నేను చెప్పిన మాటల వల్లే చాలా మంది బాధపడుతున్నారే అని ఆమె కూడా ఫీల్ అవడం స్టార్ట్ చేసింది. తన హార్ట్ హెవీ అయిపోయింది అనమాట. ఇక ఆ మాటలు చెప్పకూడదు అని డిసైడ్ అయిపోయింది. సో తను పశ్చాత్తాపడి ఎలాగైనా ఈ తప్పులకు ప్రాయశ్చిత్తం పొందాలని చెప్పేసి ఫాదర్ ఫిలిప్ దగ్గరికి వెళ్తుంది. అయితే ఫాదర్ దగ్గరకు వెళ్లి తన తప్పును ఒప్పుకుంటుంది అనమాట. ఫాదర్, నేను ఇతరుల గురించి పుకార్లు చెప్తూ ఉంటాను, నాకు క్షమాపణ కావాలి, నాకు మారు మనసు పొందాలని ఉంది అని ఫాదర్ ఫిలిప్ తో చెప్తుంది. అయితే ఫిలిప్ గారు ఏమంటారంటే చాలా చిరునవ్వుతో ఆమెకి కొన్ని కాగితాలు ఇస్తారనమాట, కొన్ని పేపర్స్, కొన్ని రఫ్ పేపర్స్ అనేది ఆమెకి ఇస్తారు. ఇచ్చి ఏమంటారంటే, అమ్మా, నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వచ్చిన దారి ఏదైతే ఉందో ఆ దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళు, వెళ్లే దారిలో మాత్రం నేను ఇచ్చిన పేపర్లు చిన్న చిన్న ముక్కలుగా చేసి గాలిలో విసురుకుంటూ వెళ్ళు అని చెప్తారు ఫిలిప్ గారు. అయితే ఆమెకి చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏంటి, నేను మారు మనసు పొందుదామని వచ్చాను, కానీ ఫాదర్ ఫిలిప్ గారు ఏంటి ఇలా అంటున్నారు ఏంటని చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. ఏం అర్థం కాలేదు. అయితే సరే, ఫాదర్ గారు చెప్పారు కదా అని చెప్పేసి వచ్చిన దారిలోనూ వెళ్తూ చిన్న చిన్న ముక్కలుగా చేసి విసిరి వేయడం స్టార్ట్ చేసింది. ఆ విసిరి వేసిన పేపర్ ముక్కలన్నీ తను విసిరిన వెంటనే గాల్లో కలిసిపోయి అక్కడక్కడ స్ప్రెడ్ అయిపోయి ఎక్కడెక్కడో పడిపోయాయి. అదే దారిని వెళ్లి మళ్ళీ తను వెనక్కి వచ్చిందనమాట ఫాదర్ గారిని కలవడానికి. అప్పుడు ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ఆమె సంతోషంగా ఏం చెప్తుందంటే, ఫాదర్, నేను మీరిచ్చిన చిన్న పని నేను పూర్తి చేశాను, మీరిచ్చినట్టు పేపర్లు చల్లాచెదురుగా వెళ్లిన దారిలో అటు గాలిలో విసిరేసి వచ్చాను అని చాలా సంతోషంగా చెప్పింది. ఫిలిప్ గారు ఏమంటారంటే, ఆమెను చూసి, నువ్వు ఇసిరేసిన చిన్న చిన్న పేపర్ ముక్కలన్నీ మళ్ళీ వెళ్ళి వాటిని సేకరించుకొని తీసుకుని రా అంటారు. అంటే ఇసిరేసిన కాగితం ముక్కలన్నీ మళ్ళీ తీసుకొని రమ్మంటారు. ఫాదర్ ఫిలిప్ గారు అలా చెప్పడంతో ఆమె షాక్ అయిపోద్ది. ఆ చిన్న చిన్న పేపర్ ముక్కలు నేను విసిరేసిన తర్వాత గాలిలో కలిసిపోయి ఎక్కడెక్కడికో వెళ్లిపోయాయి, నేను వాటిని తీసుకురావడం అసాధ్యం చెప్తుందన్నమాట. అప్పుడు ఫాదర్ ఫిలిప్ గారు ఏమంటారంటే, నీ మాటలు కూడా ఈ కాగితం ముక్కలు లాంటివే. నువ్వు ఇతరుల గురించి చెప్పిన చెడు మాటలు, నువ్వు ఇతరుల గురించి చెప్పిన పుకార్లు, నువ్వు ఇతరుల గురించి చెప్పిన రూమర్స్ అన్నీ ఈ కాగితం ముక్కలు లాంటివే. ఈ కాగితం ముక్కలు గాలిలో ఎక్కడైతే స్ప్రెడ్ అయిపోయాయో అలానే నువ్వు చెప్పిన చెడు మాటలు కూడా ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయాయి. దానివల్ల బాధపడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నీ వల్ల బాధింపబడిన కొంత మనుషుల హృదయాలు, ఇవన్నీ మళ్ళీ మనం వెనక్కి తీసుకురాలేము. నువ్వు మాట్లాడిన చెడు మాటలన్నీ ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయాయి, అవి కూడా వెనక్కి తీసుకురావడం అసాధ్యం. నువ్వు మారు మనసు పొందుతున్నావు, కానీ నువ్వు చెప్పిన చెడు మాటలు వెనక్కి తీసుకురావడం అసాధ్యం. అవి కూడా నువ్వు విసిరేసిన పేపర్ ముక్కలు లాంటివే అని చెప్తాడు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా, మన లైఫ్ లో కూడా ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్న రోజుల్లో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా పోవడం, ఆన్లైన్ పుకార్లు పుట్టించడం, ఇవన్నీ చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతున్నాయి. ఒక పుకారు, ఒక రూమర్,
ఒక గాసిప్ పుట్టించడం అనేది చాలా సులభం. అది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ దాన్ని సరిదిద్దుకోవడం మన చేతిలో లేదు. సో మన లైఫ్ లో కూడా మనం పుకార్లు పుట్టించకూడదు. వేరే వాళ్ళ పుకార్లు మనం విన్నా కూడా వాటిని నమ్మకూడదు. అది వెరిఫై చేసుకున్న తర్వాతే నమ్మాలి. సో ఈ యొక్క చిన్న మెసేజ్ ఒక్కసారి ఈ స్టోరీ రిలేటెడ్ ఒకసారి ఆలోచించండి.